అలాగూ మీరు చెప్పాలి. దినాన్ని చెప్పాలంటే అది ఏ దినమైనా, అది నీ పుట్టినరోజైనా, మీ పిల్లల పుట్టినరోజైనా, ఇంకొకరు చనిపోయిన రోజైనా, ఇంకొకరు ఏదైనా కార్యక్రమం చేసే రోజైనా, దాన్ని ఎలా స్టార్ట్ చేసి మనం నోటుకుండా చెప్పేదానికి ప్రతిసారి ప్రయత్నం చేయాలి. అది ఎలా అంటే ఇలా క్రీస్తు శకము అంటే స్టార్టింగ్ ఏం కావాలి, ఒక దినాన్ని చెప్పాలంటే మనం పలకవలసింది క్రీస్తు శకము 2025 సంవత్సరము జూలై నెల 12వ తారీఖు. ఇలా మనం ప్రకటన చేయాలి. అంటే ఎప్పుడైనా కానీ ఒక సంతకం పెడుతున్నావు ఈ దినం అంటే ఈ దినానికి ముందు 2025 అంటే సరిపోదు. క్రీస్తు శకము 2025 మాత్రం మనం స్టార్ట్ చేయాలి. చెప్పినా చెప్పకపోయినా నీ మధ్య ఎప్పుడు కూడా క్రీస్తు అనే పదాన్ని కలిగి పలకాలి. పలకాలంటే నువ్వు తలంచాలంటే నీ హృదయంతో నింపబడి ఉండాలి. హృదయం నింపబడి దాన్ని బట్టి ఎవరు మాట్లాడు అంటే నింపబడాలి కదా. నింపబడి ఉంటే మనకు ఏం వస్తుందంటే నువ్వు తారీఖు వేస్తున్నావు అంటే నీకు ఖచ్చితంగా క్రీస్తు అనే పదం లేకుండా నువ్వు తారీఖు వేయకూడదు. ఒకరు చనిపోయినది తెలియగానే అలానే ఆయన చనిపోయినాగానే ముందు క్రీస్తు శకంలో చనిపోయాడని గుర్తించుకోవాలి. అంటే మనం ప్రతి క్షణం కూడా మన ప్రభుని మనం గుర్తు చేసుకోవాల్సింది. అలాగే దినం కూడా ఈ యొక్క యూత్ మీటింగ్ లో మనందరం చేరి ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాల మీద నేను కొన్ని వాక్యాలు చెప్పాలని ఆశిస్తున్నాను. అంటే నేనేదో వాక్యం చెప్పి మార్చేస్తానో లేదా నా మాటల ద్వారా ఏదో జరిగిపోతానని మీ ముందుకు నేను రాలేదు. నేను ఇక్కడికి వచ్చేదానికి కారణం ఏంటంటే యవనస్తులను మోటివేట్ చేసేదానికి ఆఫీస్ కార్యక్రమం కానీ, రెండవది యొక్క పరీక్షలు పెట్టి మీరు చేస్తున్న కార్యక్రమానికి నేను సపోర్ట్గా ఉంటాం. అంతేగాని వాక్యంతో ఈ పెద్దల మధ్య నెంబర్ చెప్పేది వాళ్ళకంటే ఎక్కువ చెప్పేస్తానని మీరు మాకు అంచనా వేసుకొని మీరు ఎదురు చూడవద్దు. ఎందుకంటే వారి దగ్గర నేను నేర్చుకున్నది. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్. అంటే నేను ఫుల్ టైం పాస్టర్ కాదు, పార్ట్ టైం పాస్టర్ కూడా కాదు. కేవలం ఒక మీ సహోదరుడిని, ఒక బిలీవర్ విశ్వాసాన్ని మాత్రమే. ఓకేనా? ఇంకా అది మనసులో పెట్టుకుని మాత్రం మీరు నన్ను కొంచెం తక్కువగానే ఆలోచిస్తే మీరు ఎక్స్పెక్టేషన్లు ఎక్కువ తక్కువ ఇబ్బందని నేను చెప్తున్నాను. మన నేటి పాఠ్యాంశము అంటే ఇది స్కూల్లో నేను ఇప్పుడు టీచరు, మీ స్టూడెంట్స్ మా స్కూల్లోనే ఉండాలి. నేటి మన పాఠ్యాంశము మర్చిపోయారా? అందుకని గ్రూప్లు అర్థం చేయాల్సింది హక్కులు విధులు. నేటి మన పాఠ్యాంశము హక్కులు విధులు. హక్కులు అనగానే రైట్స్ అంటారు ఇంగ్లీష్లో, విధులు అనగానే డ్యూటీస్ అంటారు. మనం భారతదేశంలో ఉన్నాము. మీకు బిట్లు కూడా వచ్చి ఉంటుంది. భారతదేశపు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు బిట్లు పెడుతూ ఉంటారు. ఆ బిట్ ఏంటో మీకు తెలుసు. అలాగే మనం కొంచెం రాజ్యాంగాన్ని యాడ్ చేసుకొని అసలు దేవుని మనకిచ్చిన హక్కులు ఏమిటి, దేవుడు మనకిచ్చిన విధులు ఏంటి అనే అంశం మీద వెళ్తాం. వెళ్ళే ముందు ఒక్క చిన్న ప్రార్థన. మహోన్నతుడు మా కనతండి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు లేకుండా మేము లేము. మీ కుమారు యొక్క ప్రేమ ద్వారా తండ్రి ఈ భూమి మీద ఆయన కాల్చిన రక్తం ద్వారాను మేము ఉచితంగా నిధులుగా తీర్చిదిద్దబడ్డాము. తద్వారా తండ్రి మీరు మమ్ములను సంఘంలో చేర్చారు. సంఘముకు అనగా ఈ యొక్క క్రీస్తు శరీరంగా ఉన్న క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘంలో మేము కూడా అవయవాలుగా ఉండాలని మీరు నిర్ణయించారు. అవయవంలో తండ్రి ఒక్కొక్క అవయవం ఎలాంటి బాధ్యతను నిర్వర్తించాలో అలాగే ఒక సంఘంలో ఉంటున్న మేము కూడా ఆ బాధ్యతను మేము నిర్వర్తించాలని మీరు ఆశించారు. అలా ఉండాలని మేము కూడా దాన్ని గమనపడుచు ఈ కార్యక్రమాన్ని గమనించడం ద్వారా ఏర్పాటు చేస్తున్నారు కదండి. ఈ మాటలు కొన్ని మేము చదువుకొని ధ్యానించి నెమరు వేసుకొని మా జీవితాల రూపాలను సరిచేసుకొని ఈ క్రిస్తులుగా బతకాలనే ఉద్దేశంతో మేము ముందున్నాం. మీరు మాల నుంచి మాట్లాడించి మమ్మల్ని తండ్రి శుద్ధీకరిస్తారని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు మన పాఠ్యాంశము హక్కులు విధులు. హక్కులు అనగానే రైట్స్ అని, విధులు అనగానే డ్యూటీస్ అని మనకు ఇంగ్లీష్ లో తెలుసు. అయితే మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి రచనా సంఘం అధ్యక్షుడుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రచన చేసేటని మనకు తెలుసు. అంటే దాన్ని బిట్టు రాసే వరకు ఉపయోగపడుతుంది. ఏంటంటే ఎవరు రాజ్యాంగ సంఘపు అధ్యక్షుడు అనగానే ఎక్కువ మంది గుర్తు పెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పెట్టేస్తారు. కానీ
బిట్టుకొస్తే అది కరెక్ట్ కాదు. బిట్టుకొస్తే ఏది కరెక్ట్ అంటే అప్పటి రాష్ట్రపతి ఎవరో అది అధ్యక్షుడు. మరి అంబేద్కర్ ఎవరంటే డ్రాఫ్టింగ్ కమిటీ అంటే రచనా సంఘానికి అధ్యక్షుడు. అంటే ఇద్దరు అధ్యక్షులు ఉన్నారు. ఒకరు వచ్చి సంఘానికి అధ్యక్షుడు ఆయన బాబు రాజేంద్ర ప్రసాద్, అప్పుడున్న రాష్ట్రపతి, మొదటి రాష్ట్రపతి. అప్పట్లో రచనా సంఘానికి డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు ఉన్నవారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకని బిట్టు పెట్టేవాళ్ళకి అది గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటాడు. నేను కూడా ఏమో చెప్పాను. అయితే అప్పుడు మనకు చూస్తే అప్పుడు ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం లాగే ఇండియాకి రాజ్యాంగం ఉన్నలాగే ఇంగ్లాండ్కి ఒక రాజ్యాంగం ఉంది, అమెరికాకు ఒక రాజ్యాంగం ఉంది, మన పక్కన శ్రీలంక ఒక రాజ్యాంగం ఉంది, ప్రతి దేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం నడవాలి అంటే ఆ రాజ్యాంగం ప్రకారమే నడవాలి. ఆ రాజ్యాంగంలో ఏముంటాయంటే ప్రజలకు హక్కులు ఉంటాయి, ప్రజలకు విధులు ఉంటాయి, ప్రజలకు ఏమేమి చేయొచ్చో అనే అర్హతలు ఉంటాయి, ఏమేమి చేయకూడదు అనే విషయాలు ఉంటాయి, ఏదైతే డ్యూటీగా చేయాలో అనే విషయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు దక్షిణ కొరియా, సౌత్ కొరియాకి వెళ్ళిపోతే ఎలాంటి రాజ్యాంగం ఉండదు. ఆ మనిషి యొక్క రాజ్యాంగమే ఆ యొక్క రాజ్యాంగం, ఆ దేశ అధ్యక్షుని యొక్క మాటే రాజ్యాంగం అన్నమాట. అలా మనలాగా ఉండదు. అయితే నేను ఏమంటున్నానంటే మన దేశం యొక్క రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ రాసిన దాంట్లో అయితే 12 షెడ్యూల్స్ ఉన్నాయి. రాసుకున్నది 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 22 పార్ట్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ 335 ఉన్నాయి. షెడ్యూల్ 12, పార్ట్స్ 22, 395 ఆర్టికల్స్ తో స్థాపించబడింది. అయితే తర్వాత తీసుకుని వస్తే షెడ్యూల్ మాత్రం 12 ఉంచారు, కానీ పార్ట్స్ ఒక 3 పెంచి 25 పార్టులుగా ఇక భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఉంది. ఇంకా మనకు ఆర్టికల్స్ చూస్తే అవి పెరుగుతూ 448 ఆర్టికల్స్ ప్రస్తుతానికి ఉన్నాయి. ఇంకా సవరణలు చేసుకుంటూ వస్తున్నారు. విద్యార్థులకు ఉపయోగపడుతుంది మాటలు మీరు ముందుంచారు. అయితే ప్రేమ వల్ల ఏ దేశానికి ఆ దేశ రాజ్యాంగం ఉండొచ్చు, ఆ రాజ్యాంగం ప్రకారం ఆ దేశ ప్రజలు నడవాలి. కానీ క్రైస్తవులుగా ఉన్న మనకు కానీ సర్వలోకంలో ప్రతి మనుషులకు కానీ ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం పేరే, ఆ రాజ్యాంగ గ్రంథం పేరే 66 పుస్తకాలతో కూడిన బైబిల్ గ్రంథం. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. కొత్త నిబంధనలో 27. 39 ప్లస్ 27 ఇది కూడా 66. 66 పుస్తకాలతో కూడిన ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకు ఏంది? రాజ్యాంగం. దీన్ని ఎప్పుడు కూడా మనం మేరకూడదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. భారత రాజ్యాంగం ప్రకారము మనము ఒక స్త్రీని ఏదైనా పురుషుడు ఒక స్త్రీని ఏదైనా తప్పు పని చేస్తే శిక్ష విధించబడుతుంది. చూడండి ఎంత బాగుందో కదా. దేవుని చట్టంలో అయితే ఒక స్త్రీకి ఏదో ఒక చట్టం చేయాల్సిన పని లేదు. ఒక స్త్రీని ఒక పురుషుడు కానీ ఒక పురుషుడు ఒక స్త్రీ కానీ అలా చక్కగా చూస్తేనే దేవుని యొక్క శిక్షకు మనము బాధ్యులు అవుతాం. అంటే భూమి మీద ఉన్న మనుషులు రాసిన చట్టానికి దేవుడు రాసిన చట్టానికి తేడా ఎలా ఉందంటే అంటుంటారు కదా, నక్కకి నాగపకంత తేడా ఉందని సామెత. అలా ఉంటుంది. అది చేస్తే శిక్ష వస్తుంది, ఇది చూస్తేనే శిక్ష. కానీ దేవుని విధులేంది, మనుషుల విధులేంది, దేవుడు ఇచ్చిన హక్కులేంది, రాజ్యాంగం ఇచ్చిన హక్కులేందని మనం పరిశీలన చేస్తే రాజ్యాంగం అయితే కొన్ని హక్కులు ఇచ్చింది. హక్కులతో పాటు మనం చూస్తే అది ఆర్టికల్ 6లో ఉంది హక్కుల గురించి. ఇది స్వాతంత్ర హక్కు, మత స్వాతంత్ర హక్కు, స్వేచ్ఛ హక్కు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు, ఇలాంటివి చాలా ఉన్నాయి. 6 అంటే మనం ఈ రోజు భారతదేశంలో ఉండి క్రైస్తవులుగా కూడా మాట్లాడగలుగుతున్నామంటే భారతదేశంలో ఉంటున్న హక్కు ఏంటంటే మత స్వాతంత్ర హక్కు అని. కానీ వాస్తవానికి మనం మాట్లాడుకునేది మతమే కాదు, కానీ వాడు మతమని చేస్తున్నారు. కాబట్టి ఆ వేళ మనం పోయినప్పుడు కూడా భారతదేశం ఏముంది? మత స్వాతంత్ర హక్కు ఉంది. ఇంకోటి సమానత్వ హక్కు కూడా మనకు రాజ్యాంగము కలుగు చేసింది. అది ఆర్టికల్ 6లో ఉంటుంది. మరి విధులు కూర్చేదానికి ఆర్టికల్ 11లో వచ్చేదానికి మనుషులు విధులు కూడా ఇక్కడ రాయడం జరిగింది. కానీ ఆ విధులు చూస్తే మీకు తిరుగుబాటు, ఎందుకంటే అంత చదివేదానికి అంత బాగోదు. అంటే నేను చెప్పేదానికి కూడా ఇష్టపడట్లేదు. చక్కగా ఉన్నాయని కాదు, కానీ అంత అర్థం కావాలి. ఈ అవసరమా అనేటువంటిది అనిపిస్తుంది. నేను రాసిన వాళ్ళు కానీ రాయించుకున్న వాళ్ళ గురించి నేను విమర్శించడానికి కాదు, కానీ దేవుడిని ఎప్పుడు కూడా బెస్ట్ స్థాయిలో మనం చూడాలి. మనిషిని తెలివి కంటే దేవుని యొక్క తెలివి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో
అంతకంటే ఉన్నతమైనది అయింది అని చెప్పేదానికి మాత్రమే నేను ఈ యొక్క మాట మేము చూస్తున్నాను. అయితే ప్రియమైన వారులారా, మనం అనేకమైన హక్కుల్ని కలిగి ఉన్నాం. మనం ఏమనుకోవచ్చు, ఏంటో మనం వచ్చేటప్పుడు కొంతమంది మిమ్మల్ని అడ్డం పెట్టుకోవచ్చు, మీరు ఎలా పోతారని. కానీ మీరు కూర్చుంటారు అంటే మీరేమంటారు, నా హక్కు, నేను వేసాను కాబట్టి నేను వెళ్తున్నాను, నేను వెళ్ళే హక్కు నాకుందని ఒక భార్యగా ఉన్నాను భర్తకు చెప్పుకుండొచ్చు, పిల్లలుగా ఉన్న వారి తల్లిదండ్రులు చెప్పుకుండొచ్చు, ఎలా అయినా చెప్పుకుండొచ్చు. మీరు ఏమనుకుంటున్నారంటే నాకు స్వతంత్రం ఉంది, వెళ్ళే హక్కు ఉంది నాకు అని చెప్పి మీ హక్కుని మీరు గుర్తు చేసుకున్నారని నాకు తెలుసు. అది ఒకరైనా ఉండొచ్చు. అంతేకాదు, ఇప్పుడు హక్కుల సంఘాలు మనం చూస్తున్నప్పుడు ఎన్నెన్నో హక్కుల సంఘాలు వస్తున్నాయంటే కుక్కలు కాపాడే హక్కుల సంఘం కూడా భారతదేశం కానీ ప్రపంచంలో కూడా కుక్కలను కాపాడే హక్కుల సంఘము అని. అంటే మనము మంత్రిత్వ శాఖలు కూడా మనం చూస్తే మనుషుల్ని సంరక్షించే శాఖ అనేది ఎక్కడ లేదు, కానీ పశు సంవర్ధక శాఖ అనేది ఒకటి ఉంది. అంటే జంతువులు సంరక్షించే దానికోసం కూడా ఒక రాష్ట్ర స్థాయిలో, ఒక దేశ స్థాయిలో కూడా ఒక మంత్రిని పెట్టి ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది, దేశం కానీ ప్రపంచం కానీ రాష్ట్రాలు కానీ. కానీ మనుషులు సంరక్షించే శాఖ అయితే ఎక్కడ లేదు. ఒకవేళ ఉంటే అది ఏమంటారు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ అంటారు. రక్షణ శాఖలో అందరికీ రక్షణ ఉన్నది కూడా అనుకోవడం తప్పే. అయితే నేను ఈ మాటలు మీ ముందు ఎందుకు ఇస్తున్నానంటే, దేవుడి యొక్క మాటలు, దేవుడు మనకేమేమి హక్కులు ఇచ్చాడని మనం పరిశీలన చేస్తే దేవుడు చాలానే ఇచ్చాడు మా హక్కులు. కోటలో ఒకటి చెప్పాలి అంటే చూడండి, దేవుడు మనకు సంఖ్యాకాండము 36వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే ఒక మాట దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. సంఖ్యాకాండము 36వ అధ్యాయం 14వ వచనం. మోషే చేత దేవుడు ఏం చేశాడు, మోషే చేత ఇశ్రాయేలుకి ఏం చేశాడు, ఆజ్ఞాపించిన విధులు అంటున్నాడు. అంటే మన సంఘంలో కూడా ఉండగా సంఘ కాపరి గారి ద్వారా దేవుడు మనకు కొన్ని విధులను ఏం చేపిస్తాడు, చెప్పిస్తాడు. మనం భాష గారు చెప్పే వాక్యాన్ని, లేఖనాన్ని మనం ఏం చేస్తామంటే ఎప్పుడు చెప్పేది కదా చెప్తూనే ఉంటాడు, అది నా గురించే చెప్పాడు, మా గురించే చెప్పాడని చెప్పి మనం వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క మనసులోకి వెళ్ళిపోయి, వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయి దాన్ని తీసి పక్కన పెట్టుకుంటాం. కానీ ఇక్కడ చూసినప్పుడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు విధులను చెప్పాడని ఉంది. అంటే దేవుడు ఎవరి ద్వారా చెప్పాడు, మోషే ద్వారా చెప్పాడు. మోషే ఎవరు, వ్యక్తి. అంటే మన జీవితాల్లో కూడా మనం సరి చేసిన దానికోసం దేవుడే స్వయం వచ్చి నీకు కనపడి, అమ్మ ఈ తప్పు చేస్తున్నావు, బాబు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని చెప్పి మీకు నాకు చెప్పే పరిధి అయితే లేదు. అంటే మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారా, అవును, ఆ వ్యక్తి పాస్టర్గా ఉంటారు. ఆ పాస్టర్ గారి ద్వారా నిన్ను లేఖనం ద్వారా, అంటే బైబిల్ ద్వారా, వచనం ద్వారా నిన్ను గర్తించి బుద్ధి చెప్పి నిన్ను సరిచేయాలని దేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే మనతో చెప్పిన మాటని పాస్టర్ గారి మాటలాగా, మోషే గారి మాటలాగా చూడకుండా దేవుడు మనతో పలికించిన మాటలాగా చూసినప్పుడు అవి మనల్ని అద్దుకుంటాయి. ఎప్పుడైతే మనం ఆ మాటల్ని స్వయానం మనకు అద్దుకునేటట్టు అన్వయించుకుంటామో అప్పుడు మనకి ఏమవుతాయంటే సరిపడిపోతాయి. ఇప్పుడు మన శరీరం మీద ఏముంది, చర్మం ఉంది, దాన్ని తీసి పడేయలేము, చొక్కాలాగా పడేయలేము. ఎందుకంటే చర్మం అద్దుకొని పోయింది మన శరీరానికి. ఒక వచనము కూడా మన తాటిని, మన చెవి కింద పట్టుకుని చెరువులో నుంచి మనం మెదడులోకి తీసుకొని వెళ్ళి ఆ వచనాన్ని మనం ఏం తీసుకోవాలంటే అద్దుకొని పోయేటట్టు ఉండాలి. అది చొక్కా వేసుకున్నట్టు కాదు, కానీ చర్మం వేసినట్టుగా మనం అద్దుకోవాలి. అందుకని దేవుడు మాట్లాడించిన మాటలు కొన్ని విధులను మనకు తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి విధులను తెలియజేసే దేవుడు హక్కులు లేదంటే నేను హక్కుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతిదీ మనకు హక్కేగా, తినేది హక్కుగా, ఏమైనా తాగాలనుకునేది హక్కుగా, ఏది ఎత్తుకున్నా కానీ మన హక్కులుగానే చూస్తాం. ఏదైనా కానీ లోకంలో నుంచి వచ్చే చట్టము, రాజ్యాంగం ఇచ్చే హక్కుల కంటే కూడా బైబిల్ ఇంకా చాలా హక్కులు ఇచ్చేసి. ఏమేమి హక్కులు ఇచ్చేది, మీరు తినచ్చు, ధరించవచ్చు, మీరు వారంలో సోమ, మంగళ, బుధ, వేస, గుర, శుక్రవారం అంతా కూడా మీ పనులు చేసుకోవచ్చు. ఇంత ఫ్రీగా వేసింది. క్షణం మీకు మేము కట్టుకొని లేదు. ఆదివారం రాండి అని చెప్పి, ఆదివారం వచ్చేటప్పుడు మీరు ఎలా రండి అని చెప్పిందంటే మీరు పరిశుద్ధులు కాదు, నిర్దోషులు కాదు వచ్చి
మీరు సంఘంలో చెప్తున్న వాక్యంకే కాకుండా ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు మీరు ఉండాలి అని చెప్పి. అంటే ఆదివారం వచ్చే వాళ్ళు ఎలా వస్తారంటే స్టార్టింగ్ లో పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు సరిపోతుంది. స్టార్టింగ్ లో ప్రార్థన పాస్టర్ గారు అడ్డు కూర్చుంటారు, పాస్టర్ గారు కనబట్టి సరిపోతుందని అనుకుంటా. కొంతమంది ద్రాక్షారసం తీసుకుని దాన్ని రొట్టి తీసుకుని దానికి వస్తారు, కొంతమంది కానుకలు వేసిన దానికోసమే వస్తారు, కొంతమంది ఏం చేస్తారు ప్రార్థన కోసమే వస్తారు, బ్లెస్సింగ్ కోసమే వస్తారు, కొంతమంది పాటల కోసమే వస్తారు. మరి ఇలా వస్తే కరెక్ట్ గా కాదు. ఆరాధన అంటే నువ్వు స్టార్టింగ్ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు కూడా నువ్వు ఉండాల్సిందే. ఏ ఒక్కటి నువ్వు కోల్పోయినా కానీ దేవుడు ఇష్టపడ్డాడు. మరి దీన్ని నమ్ముతావా అంటే అందరూ నమ్మితే చర్చిలో ఎక్కువ అందరూ లేట్గా వస్తారు కాబట్టి ఈ రోజు కార్యక్రమాన్ని గురించి కాదు, ఆదివారం కార్యక్రమాన్ని గురించి నేను చెప్తున్నాను. మరి అందరూ దేవుడు చెప్పిన విధిని కరెక్ట్ గా ఫాలో అవుతూ ఉంటే పాస్టర్ ముందు వస్తే పాస్టర్ తర్వాత ఈ యొక్క విశ్వాసం చూస్తున్నారు. అది అంటే వినట్లేదు, వింటే గ్రహించట్లేదు, గ్రహిస్తే విధిగా తీసుకోవట్లేదు. అంటే వాస్తవానికి ఏం చేయాలి? పాస్టర్ గారు 10 గంటల చర్చకి వచ్చేదానికి 9:50 కల్లా సంఘస్థానంతో కొట్టాలి, అంతేనా? కానీ సంఘాలు అలా జరగట్లేదు. పాస్టర్ గారు ముందు వచ్చి పాటలు పాడుతూ ఉంటే తర్వాత వస్తూ ఉన్నారు. దీన్ని ఏమంటారు? ఆజ్ఞను అతిక్రమించడం అంటారా? ఆజ్ఞను గైకొనడం అంటారా? ఆజ్ఞను గైకొనడం కాదు, ఆజ్ఞను అతిక్రమించడం. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు హక్కులు విధులు విషయానికి వచ్చినప్పుడు మనం తీసుకుంటున్న హక్కులు మనకి ఏది ఇష్టమో దాన్ని హక్కు కలిగి తీసేసుకుంటున్నాం. ఏదేది ఇష్టమో మనకంటే చూడండి, ఆది కాండము 26వ అధ్యాయము 31వ వచనం. ఆది కాండము ఆది కాండము 1వ అధ్యాయము 26 నుంచి చూడండి. ఇక్కడ మనం దేవుని గమనిస్తే దేవుడు తన స్వరూపమందు మనం తయారు చేశాను అంటే అది స్వేచ్ఛ. అంటే దేవుడు ఎవరో స్వరూపమందు మనం చేసి ఏదో విధంగా మనం బతకాలని అనుకోకుండా మనము తన స్వరూపమందు ఉండాలి అని దేవుడు ఆశించి దేవుని చిత్తానుసారంగా మనం బతకాలి అని మనకు స్వేచ్ఛను ప్రసాదించే దాని కోసము ఆయన గుణగణాలు మనలో ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మొదటగా మనల్ని ఎలా తయారు చేశాడంటే ఆయన స్వరూపమందు, దేవుని స్వరూపమందు మనల్ని చేశారంటే నిజం. దేవుని స్వరూపమందు మనల్ని తయారు చేసినట్టుగా చూస్తున్నాం. మళ్ళీ ఒక వచనం మనం పరిశీలన చేస్తే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే దేవుడు మన ముందు ఒక అంశాన్ని అయితే పెట్టాడు. ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం. జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును. అంటే దేవుడు ఏం చేశాడంటే జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ఇవన్నీ కూడా మన దగ్గర ఉంచి ఆయన ఏం చేశాడంటే నువ్వు ఎన్నుకో అంటున్నాడు. ఏమని? నువ్వు జీవాన్ని ఎన్నుకుంటావా, మరణాన్ని ఎన్నుకుంటావా, ఆశీర్వాదాన్ని ఎన్నుకుంటావా, శాపాన్ని ఎన్నుకుంటావా అని మన ముందు ఉంచి ఎన్నుకోమనుకున్నాడు. ఎన్నుకునే హక్కు స్వేచ్ఛను హక్కును మనకు దేవుడు ప్రసాదించినట్టుగా చూస్తాం. అంటే మనకు ఏమిచ్చాడంటే దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు. మరి స్వేచ్ఛను తీసుకున్న మానవుడు తర్వాత స్వేచ్ఛను తీసుకున్న మానవుడు స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే స్వేచ్ఛగా 100% స్వేచ్ఛగానే జీవిస్తున్నాడు. స్వేచ్ఛగా జీవిస్తున్న మానవుడు నుంచి లోకాన్ని వెతకాలని మనం పరిచయం
చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ పోవాల్సిన యొక్క వ్యక్తి రైట్ సైడ్ పోతే యాక్సిడెంట్ అయితే యాక్సిడెంటల్ బెనిఫిట్స్ రావు. ఒక వ్యక్తి రోడ్డు పక్కన పోయే వ్యక్తికి ఎంత రూల్స్ ఉంటే మరి దేవుని చట్టానికి వ్యతిరేకంగా పోయిన వాళ్ళ యొక్క పరిధి ఎలా ఉంటుందో తెలుసు. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేసిన వాళ్ళలో ఉంటాము. మరి ఎవరు చేశారు, ఎక్కడ చేశారని మనం పరిశీలన చేస్తే ఇక్కడ మనం కొంత వ్యక్తుల్ని మనం చూస్తాం. బైబిల్లో మనం చూసినప్పుడు అబ్రహాము జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తాం. ఆది కాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వరకు మనం చదివినప్పుడు ఈ విధంగా రాయబడి ఉంది. చూడండి, ఆది కాండము 12వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు. అంటే అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట ఏంటి? నువ్వు లేచి వెళ్ళి ఈ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము గారు వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. అంటే ఇక్కడ మనము అబ్రహాము గారికి కూడా మనకిచ్చినట్టే స్వేచ్ఛను దేవుడు ఇచ్చి బతకమన్నప్పుడు అబ్రహాము కూడా తన జీవితంలో బతుకుతూ ఉన్నాడు స్వేచ్ఛగా బతికే దినాల్లో ఒక విధిని దేవుడు ఆయనకి పెట్టాడు, ఒక పరీక్షను ఆయన పెట్టాడు, ఒక మాటను ఆయన చెప్పాడు, ఒక ఆజ్ఞను ఆయన జారీ చేశాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే నీవు ఇప్పుడు దాకా ఉంటున్న ఈ బంధువులను, నువ్వు ఇప్పుడు దాకా ఉంటున్న ఈ ప్రదేశమును వదిలి నీవు వేరొక ప్రదేశానికి వెళ్ళాలని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా చూస్తాం. అలా చూసినప్పుడు అబ్రహాము గారు దేవునికి విధేయుడయ్యి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేసిన దాఖలాలు ఉన్నాయని చెప్పింది చెప్పినట్టు చేయటం. అంటే ఉదాహరణకు మనం చూస్తే విధులు నిర్వర్తించడం అంటే ఆజ్ఞను కైకొనటము అని. అబ్రహాము జీవితంలో ఆజ్ఞను కైకొన్నాడా, కైకొనలేదని చూస్తే సాక్షాత్తు అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలించేదానికి కూడా సిద్ధపడ్డాడు. అదే మనం చేస్తే ఇప్పుడు మనం నేను నా బిడ్డను చంపేదానికి దేవుడు చెప్పాడని కత్తి ఎత్తితే సెక్షన్ ఆఫ్ లా ఏం చెప్తుందంటే ఈనాడు సేవ చెబుతుంది అడంటున్నాడు. అంటే కత్తి ఎత్తితేనా? అవును, కత్తి ఎత్తేను అంటే ఒక మనిషి మీద సెక్షన్ ఆఫ్ లా ఏం చెప్తుందంటే శిక్షించాలి అని చెప్తుంది. మరి అప్పుడు సెక్షన్ ఆఫ్ లా ఏం చెప్పింది అంటే దేవుని ఆజ్ఞ కోసము నువ్వేమైనా చేయాలి. మరి ఈ సెక్షన్ ప్రకారం మనం భూమి మీద ఉన్న సెక్షన్ ప్రకారం పోతే ఇది తప్పు అవుతుంది. కానీ దేవుని సెక్షన్ చూస్తే పాపము దేవుడు ఏది చెప్పినా కానీ అది చేయటము కరెక్ట్. అంటే ఇప్పుడు చూసినప్పుడు ఏ రాజ్యాంగానికి మనం బద్దులమై ఉండాలి అంటే దేవుని రాజ్యాంగమైన బైబిల్కి మనం ఏం చేయాలి? బద్దులమై ఉండాలి. అంటే బద్దులమై ఉన్నటువంటి ఏంటంటే హద్దు మేరకూడదు. దీనికి హద్దు మేరకూడదు. స్వేచ్ఛను మీకు ఇచ్చానని, స్వేచ్ఛ ప్రకారం జీవిస్తున్నానని దేవునికి వికటమైన పనులు చేసి, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి నువ్వేం చేయకూడదంటే దేవునికి వ్యతిరేకంగా బతకడం, దేవుని విధులను సక్రమంగా నిర్వర్తించినట్టు కాదు, కానీ దేవుని విధులను వెక్కిరించినట్టు అవుతారు. అబ్రహాము ఎంత దూరం వచ్చాడని మనం చూస్తే తన కుమారుని చంపేదాన్ని కూడా సిద్ధపడ్డాడు. అంటే ఆజ్ఞను ఎలా కైకుంటున్నాడంటే ఆజ్ఞను 100% కైకుంటున్నాడు. మానవులుగా ఉంటున్న మన జీవితాల్లో అబ్రహాం జీవితాన్ని తెలియజేస్తూ అబ్రహాం యొక్క జీవితంలో మనకేం తెలియజేస్తున్నాడంటే మీరు అబ్రహాం కలిగిన విశ్వాసం మీరు కలిగి ఉంటే చెప్తున్నాడు. కారణము మనుషులుగా ఉంటున్న మీరు, క్రైస్తవులుగా ఉంటున్న మీరు, సంఘంలో చేర్చబడిన మీరు, బాప్తిస్మం ద్వారా క్రీస్తులోకి చేర్చబడిన మీరు కూడాను హక్కుల్ని అడుగుతున్నారు. కానీ విధుల విషయాల్లో మీరు ఏం చేస్తున్నారంటే విధులు నిర్వర్తించడం కష్టంగా ఉంటాయి. అందుకని మీ విధులు ఏమిటి, మీరు ఏం చేయాలి, మీ విధులు ఎందుకు మీరు మీరుతున్నారు అంటే మీ విధులు మీరు మీరేదని కారణం ఏంటంటే మీ మనసు ఏం చేస్తుందంటే మీరు లోకం వైపు మీరు చూస్తూ, లోకపు ఆశల వైపు చూస్తూ మీ యొక్క హక్కుల్ని పోరాడుతూ ఏం చేస్తున్నారంటే విధులను మీరు నిర్వీర్యం చేస్తున్నారు. మనుషులు ఇప్పుడు లోకంలో ఉన్న వాటికైతే హక్కులను బ్రతికించి, కానీ దేవుని విషయాన్ని చూస్తే మాత్రము మనం హక్కులను బ్రతికేదానికి లేదు. మనం ఏం చేయాలి? విధులను నిర్వర్తించాలి.
అలాగే చూడబడి మనం చూస్తే లేవి కాండ 19వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మీరు పగ తీర్చుకోవద్దు అని ఉంది. అక్కడ ఏముందంటే మనుషులుగా మీరు ఒకరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. వినండి సార్, మీరు ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండడం అంటే ప్రేమ అంటే ఎలా ఉంటుంది అని మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ వచనం మనం 11వ అధ్యాయము మొదటి నుంచి మనం ఒకసారి చదవగలిగితే ప్రేమ గురించి దేవుడు చక్కగా వివరించడం జరిగింది. అంటే విధులు నిర్వర్తించే వ్యక్తులకి ఉండవలసిన ప్రథమ లక్షణం ఏంటంటే ప్రేమ అని. ఆ ప్రేమను గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఎలా చెబుతున్నారు చదువుతున్నాయా? కనబడాలి. ఎవరు లేదన్నా లెఫ్ట్ సైడ్ నాకు కుడి పక్క కనబడదు. కొండలు మిగిలించగలిగిన పరిపూర్ణ విశ్వాసం కలిగిన ప్రేమ లేని వాడినైతే అంటే ఏం తెలియజేస్తున్నాడంటే మనం విధులు నిర్వర్తించాలంటే ముందు ఖచ్చితంగా ప్రేమను కలిగి ఉండాలి. అప్పుల సంగతి పక్కన పెట్టండి, విధులకు వచ్చేదానికి బస్ స్టాప్ పాయింట్ ముందు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి అంటే మనం ఎలా ఉండాలంటే ఇంకా కిందకి చదువుతూ వస్తే ప్రేమ దోషంలో కప్పును అని. ఒకవేళ నీలో నిజమైన ప్రేమ ఉంటే ఏం చేయాలంటే అవతల వారి యొక్క దోషాలన్నీ కూడా ఆపగలగాలి. ఎదుటి వారి యొక్క దోషాలు చూసుకుంటూ పోతే మనం ఏం చేయలేమంటే ఖచ్చితంగా విధులను నిర్వర్తించలేము. సంఘాలలో సంఘ పరిధిలో ఉన్న మనుషులు కూడా ప్రేమని తగ్గిపోవడం వల్ల, ప్రేమను తగ్గించుకోవడం వల్ల వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పిన విధిని అతిక్రమిస్తున్నారు. అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. దేవుడు కోరుకుంటున్న విధి ఏంటంటే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రజాజ్ఞలు మనం చూసినప్పుడు ఆయన ఇచ్చినట్టు అన్నింటిలో కూడా చూసినప్పుడు నిర్గమాకాండ 20వ అధ్యాయం 1-17 వచనాలను చూస్తే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించవాలని చెప్పిన ఆజ్ఞను గొప్పగా ఆయన చెప్పాడు. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ కూడా చెప్తున్న మాట ఏంటంటే నీవు ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉండాలి. మరి ప్రేమ కలిగి ఉంటే ఎలా ఉందంటే ప్రేమ కలిగిన వాడు దోషంలో తప్పదాడు. ఏ దోషంలో? ఒక తల్లికి ఒక బిడ్డుండి తన బిడ్డే తప్పు చేసినప్పుడు తప్పు చేసిన తన బిడ్డను శిక్షించాలని మనసున్నప్పుడు కూడా ముందు మొదటగా రక్షించుకోవాలని ఆమె ఏం చేస్తుందంటే నా బిడ్డ ఏదో పొరపాటు చేశాడు కానీ అని సర్ది చెప్పుకొని తన బిడ్డని రక్షించేదానికి ప్రయత్నం చేస్తుందంటే ప్రేమ దోషాన్ని కప్పి తన బిడ్డను రక్షించుకునే దానికోసము ప్రయత్నం చేస్తారు. మరి ఇలా బైబిల్లో చూసినప్పుడు ఈ యొక్క అబ్రహాం జీవితమే కాదు కానీ ఇంకా మనం చూసినప్పుడు మోషే గారి జీవితంలో కూడా, ఇంకా దావీదు గారి జీవితంలో కూడా, దానియేలు గారి జీవితాల్లో కూడా మనం చూస్తే వీళ్ళు ఆత్మని అతిక్రమించకుండా ఆత్మ ప్రకారం ఎలా బతికారని మనం చూస్తే ఒక మాట మీరు చూడండి. దేవుని ఆజ్ఞలకు లోబడకుండా బతికితే మనుషులు చెడిపోయి వారి జీవితాలను పతనమైపోయిన వారిని ఒక చూస్తే దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని చిత్తానుసారంగా బతికి దేవుని కొరకే బతికి దేవుని చేత మంచి వారు కనిపిస్తున్న వారి జీవితాన్ని కూడా మనం ఒకసారి చూస్తాం. మనుషులని మనం ఎలా ఉన్నామంటే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతుంది. అంటే దేవుడు అనుగ్రహించే మహిమ ఉంది, ఆ మహిమను పొందలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే పాపము. కారణం ఏంటంటే మనుషులు ప్రేమ లేకపోవడం వల్లే మన పాపాన్ని మన హృదయంలో నింపుకుంటున్నాము. ఈ పాపాన్ని మన హృదయంలో ఎప్పుడైతే నింపుకుంటున్నామో ఆ మురికిని మనం ఎప్పుడైతే
కడిగి వేసుకోలేకపోతున్నామో మన శరీరం చుట్టూ కూడాను ఏమైపోయినాయంటే మనం మురికితో ఇవ్వబడిన ఒక లేక ఒక షింక్ లాగా మన జీవితము అయిపోయింది. ఎందుకు అలా అయిపోయిందంటే కేవలం మనిషి యొక్క హృదయ ఆలోచనలు దేవునికి అనుకూలంగా లేవు. ఎలా అంటే తనకు అనుకూలంగా చేసుకుంటూ తన హక్కుల కోసం పోరాడుతూ దేవుడు ఇచ్చిన విధులను అతను ఏం చేస్తున్నాడంటే తొంగలో దొరికివేస్తున్నాడు. ఎలా దొరికేస్తున్నాడని చూస్తే మనిషి తన నిధుల కోసము తన జీవితాన్ని పాటు చేసుకుంటూ ఉన్నాడు. మరి దేవుడికి ఇచ్చిన విధులు ఎన్ని రకాలు అవి అంటే ఒక 3 నిమిషాలు తీసుకొని మనం వెళ్ళిపోతాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 8వ వచనాన్ని పరిశీలన చేస్తే దేవుడి యొక్క విధులు ఎలా ఉంటాయి? ఇక్కడ నీతి విధులు అని చెప్పాడు. అంటే దేవుడు చెప్తున్నాడు విధులు ఉన్నాయని చెప్తూ ఆయన ఎన్ని రకాలని చెప్తూ విధులలో ఒక విధిని చెప్తున్నాడు. అది నీతి విధి అని ఏం చెప్పాడు? నీతి విధి అంటే విధుల్లో ఇన్ని రకాలు ఉన్నాయంటే నీతి విధులు కూడా ఉన్నాయి. ఉన్నాయి. మరి నీతి విధులు ఉన్న తర్వాత ఇంకేమన్నా విధులు కూడా ఉన్నాయా అంటే ఆజ్ఞలు, నీతి ఆజ్ఞలు అని ఇంకేమన్నా ఉన్నాయని మనం పరిశీలిస్తే చూడండి. అదే ద్వితీయోపదేశ కాండ 4వ అధ్యాయము 47వ వచనం మనం పరిశీలన చేస్తే ఈ యొక్క మాట కూడా మనకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడే చూపిస్తున్నాడు, న్యాయ విధులు చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? నీతి విధులను ఒకసారి చెప్తున్నాడు, న్యాయ విధులను ఒకసారి చెప్తున్నాడు. మనుషులకు నీతి విధులు ఉన్నాయి, మనుషులకు న్యాయ విధులు ఉన్నాయి. దేవుడి నుంచి వచ్చే విధుల్లో ఒకటి నీతి విధి అయితే రెండోది న్యాయ విధి ఉంది. ఈ రెండేనా ఉండేదంటే మరొక విధి కూడా ఉందని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. యేషయా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు మనకు ఒక విధులు ఒక రకాన్ని దేవుడు మనం చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, మీరు విధులు ఉన్నాయి, వేరు వేరు విధులు అని ఒక మాటను మేము చూస్తున్నాడు. అంటే వేరు వేరు విధుల నీతి విధులు ఒకటైతే న్యాయ విధులు ఒకటైతే వేరు వేరు విధులని ఒకటి మీకు చూస్తున్నాడు. ఆ వేరు వేరు విధులు ఏంటంటే లోకంలో ఉన్నవారు నిర్వర్తించే విధులు వేరు. మరి సంఘంలో ఉన్నవారు అంటే సంఘంలో ఉన్నవారు నిర్వర్తించే విధులు వేరు. అంటే సంఘంలో ఉన్నవారు మనము నిర్వర్తించే విధులు వేరుగా ఉంటాయి. ఆ విధులు పేరే ఒకటి నీతి విధులు, రెండోది న్యాయ విధులు. మనం చేస్తున్న విధులు, మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న క్రియలు, మనం నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు దేనికి దగ్గరగా ఉన్నాయి? దేవుడు చెప్పిన మాటల్లో వేరొక విధుల్లాగా లోకంలో ఉన్న వాళ్ళందరూ చెప్పే విధుల్లాగా మనము పాటిస్తూ ఉన్నామా? లేదా దేవుడు చెప్పిన న్యాయ విధులు లేదా నీతి విధులకు మనము దగ్గరగా ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. నీతి విధులు అంటే, న్యాయ విధులు అంటే అబ్రహాము గారు దేవుని మాట అయితే తన కుమారుని చంపేసేదాన్ని కూడా సిద్ధపడ్డాడు. అది నీతి విధి. న్యాయ విధి అది దేవుని ధర్మశాస్త్ర ప్రకారం వచ్చిన విధి అది. అంతేనా అంటే నోవహు గారి కాలంలో చూస్తే నోవహు గారు ఒక ఓడని తయారు చేసినట్టు చూస్తా ఉన్నాం. ఆ ఓడలో ఎంతమంది ఎక్కారు? ఆయన కుటుంబం మాత్రమే ఎక్కింది. అంతేనా? నోవహు గారి జీవితంలో ఆయన తయారు చేసిన ఓడలో ఎంతమంది ఎక్కారంటే 10 మంది మాత్రమే ఎక్కడం జరిగింది. కానీ ఆయన తయారు చేసిన ఓడ మాత్రము ఎంతమంది ఎక్కేటట్టు చేశాడు అంటే అందరి కోసం ఓడను తయారు చేశాడు. అంతేనా? ఎంతమంది కోసం చేశాడు? ఆయన ఆలోచన అంతా ఎలాబరేటెడ్ గా నీతిగా న్యాయంగా ఆలోచన చేసి అందరూ బట్టి అంత చేశాడు. అంటే అక్కడ ఆలోచన, నేను నా ఇంటి వారి రక్షింపబడతామని చెప్పి కష్టాన్ని తగ్గించుకుని చిన్న ఓడని తయారు చేయలేదు. ఎందుకు చేయలేదు అలాగూ అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఆలోచన అంతా కూడా అందరూ నావారే. అందరూ అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ నావారే. అందరూ కూడా దేవుని కుమారుడు, దేవుని కుమార్తెలని
లిమిటెడ్ గా మనుషులు ఎక్కారు, మిగతా వారంతా మునిగి కానీ ఈ మాట మనకెందుకు, మనకేట అన్వయించుకుంటాము అంటే సంఘం కూడా కొద్ది మందితో కూడింది కాదు, కానీ సంఘం కూడా ఎప్పుడు విశాలమైనది. సంఘ కాపలను సంఘంలో ఉంటున్న వాక్యం చెప్పేవాళ్ళు కానీ అని నీ కోసము మీ ఇద్దరి కోసమే, మీ ముగ్గురు కోసం వాక్యాన్ని తయారు చేసుకొని చెప్పట్లేదు. ఎలాబరేటెడ్ అది కూర్చున్న మీకోసమే కాదు, బయట వారి కోసం కూడా. మీరు అనుకుంటారేమో మా ఊరు వాళ్ళ కోసమే కాదనుకుంటారేమో. లేదు, ఎక్కడో చెన్నై నుంచో అమెరికా నుంచో వేరే వాళ్ళు వచ్చి కూడా కార్లో కూర్చొని వినొచ్చు, వేరే వాళ్ళ పోలీస్ స్టేషన్ వచ్చి అక్కడి నుంచి వినొచ్చు, ఇంకొక ఎక్కడైనా వచ్చి కూడా వాళ్ళు గమనిస్తుండొచ్చు. నీకు అనుకోని ఊహించుకోవడం ఇంట్లో నుంచి వింటుండొచ్చు. అంటే ఎవరి కోసం ఎన్ని మాట్లాడుతున్నారంటే అందరి కోసము. అంటే ఒక విధిని ప్రవర్తిస్తే అది ఎవరికి ఉపయోగపడాలంటే కొందరికి ఉపయోగపడే విధులు చేసేవాళ్ళు ఎవరు అంటే దేవుడు. అందరి కోసం ఏర్పాటు చేయబడిన విధులు చేసేవాళ్ళు మాత్రమే దేవుని వారు. అందరి కోసం అంటే నోవా గారు ఓడ తయారు చేసినప్పుడు కూడా కొంచెం తయారు చేసుకొని ఉంటే ఆయన ఉచితమైన ప్రేమకు నిదర్శనమై ఉండేది. ఆయన అలా కాదు, ఆయన ఎలా చేశాడంటే ఆయన ఎలాబరేట్ చేశాడు, పెద్ద చేశాడు. ఎంత పెద్ద చేశాడంటే అందరూ వచ్చినా కానీ పెట్టేంత చేశాడు. మరి మానవ నుంచి మనకొద్దు, కానీ మనం మాత్రం అందరి కోసం ఆలోచించాలి. సంఘంలో మన విధులు ఏంటి అని మనం చేస్తే అసలు వ్యక్తిగతంగా మన విధి ఏంటని మనం ఆలోచన చేయాలి. మన విధి ఏంటి? మనం ప్రతిరోజు మన యొక్క వ్యక్తిగత ప్రార్థన, అది విధి హక్క. ప్రార్థనలో నాకు అది కావాలి ఇది కావాలి అనేది హక్కు, అడుక్కోవటము. అసలు ప్రార్థన చేయడం అనేది హక్కు కాదు, ప్రార్థన చేయడం అనేది విధి. అసలు ప్రార్థన చేయకపోతే అసలు నీ విధిలోకే రాకపోతే హక్కు కూడా లేదు నీకు. నువ్వు హక్కు అడగాలంటే అసలు దేవుడు విధించిన విధి అయినా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అయిపోతుందా అంటే నువ్వు బైబిల్ చదవాలి. చాలా మంది మనం చూసినప్పుడు ఒకసారి నా బైబిల్ చదివామంటే నవ్వుతారు. అంటే ఒకసారి కూడా బైబిల్ చదవలేదా? మరి మీరు 1 నుంచి 2 నుంచి 3, 3 నుంచి 10, 10 నుంచి 12 తర్వాత ఈ డిగ్రీ చదువుతున్న మీరు మాత్రం చదివే బుక్లు ఎంత ఉన్నాయి చెప్పండి. 10th క్లాస్లో ఉన్న అన్ని బుక్లు బైబిల్ కంటే చిన్నవే పెద్దవి చెప్పండి. 1వ తరగతి బుక్కాయల బుక్ చదువుతుంది బైబిల్ అంతే, అంతకంటే పెద్దదే కాదు. 13,000 చిల్లర వచనాలు మాత్రమే ఉన్నాయి దాంట్లో. ఎంత బుక్కే. మీ 10th క్లాస్లో అయితే మీ లెక్కల బుక్ అంత ఉండదు, మీ సైన్స్ బుక్ అంత ఉండదు, మీ తెలుగు ఇంగ్లీష్ బుక్ అంత ఉండదు. మరి దీని మాత్రం సంవత్సరం ఒకసారి చదవలేదు, కానీ లోకం ఉన్న పుస్తకాలు మాత్రం ఏం చేస్తారు తెలుసా? సంవత్సరం పెరిగే అడిషనల్ గా కూడా మన ట్యూషన్లో 4 బుక్లు చదువుతూ ఉంటాం. అందుకని దేవుడు నియమించిన విధులలో ప్రార్థన నీకు కంపల్సరీ అయినప్పుడు బైబిల్ చదవడం కూడా కంపల్సరీ కావాల్సిందే. మరి విధి ఏది అంటే నువ్వు ఖచ్చితంగా ఆరాధనకి సమయానికి రావాల్సిందే, సమయం ముగించిన వరకు నువ్వు ఉండాల్సిందే. ఇది విధి. అంటే విధి కాదు అనుకుంటారు అందరూ, అదే విధి అనుకుంటారు. లేదు, విధి అంటే ఆజ్ఞ, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. నువ్వు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి, సంఘంలో నీ పరిచర్యలో ఉండాలి. అంతా చేసి చెడిపోయిన తర్వాత సంఘంలో వచ్చి కూర్చొని మాటలు పేరు కాదు నీ పని. సంఘం చూసినప్పుడు నీ పేరు ఎక్కడన్నా తగ్గుతుందో ఒకసారి చూసుకోవాలి. ఎక్కడ? సంఘంలో ఇది కనబడుతుంది, ఇది బాధ అయిపోయింది, ఎవరికైనా ఆలోచన కొత్తది పెట్టుకుంటే బాగుంది అని పెట్టినప్పుడు నువ్వే కనపడుతుంటావు. మరి ఇది చెడిపోయింది, ఇది చెడిపోయినప్పుడు నీకు ఎందుకు రాలేదు? మీ ఇంట్లో బాధ కనపడితే మాత్రం నీకు ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఏమని? మీ భర్తలో మీ భార్యను కుటుంబంలో వాళ్ళని అడిగే హక్కు. ఏం బాధ లేదు, కొత్త ఇంట్లో బాధ పెట్టుకుంటా వస్తువు అని. అంతేగా? మరి సంఘంలో ఉండేటప్పుడు మాత్రం పాస్టర్ మాత్రం ఈ బాధ్యత కనపడతా ఉంటుంది. బాధ్యత కనపడటం లేదని సంఘంలో ఉన్నప్పుడు కనపడదు. కళ్ళే ఉన్నాయి కానీ కనపడదు. అంటే విధి కదా, ఇది హక్కు కదా, ఇది బాధ్యత కదా. అంటే సంఘంలో బాధ్యత తీసుకోవాలి అంశం కూడా దేవుని విధిలో ఒకటి. నేను చెప్పేది చిన్న పెద్ద చెప్పలేదు, కత్తిరించుకొని బిడ్డ అడిగిన చెప్పట్లేదు. అబ్రహాం లాగా చేయాలని చేసే పని కాదు అది. చేయని చెప్పడం లేదు, చేసే సెక్షన్ వర్తిస్తారు. అది అంటే సంఘంలో నీ బాధ్యత ఏంటి? సంఘంలో కుటుంబంలో నీ బాధ్యత ఏంటి? నీ ప్రవర్తన ఏంటి?
అంతకంటే ముందు నీకు నీ బాధ్యత ఏంటి, నీకు నీ ప్రవర్తన ఏంటి. నేను పనిచేసినాక కూడా ఆమె క్రిస్టియన్ ఆమె చాలా భక్తి పడాలి. నేను విగ్రహాలు పెట్టింది నేను ఆమె అనుభవిస్తాను. నాకు ఎందుకో డౌట్ వచ్చి బయట ఏం తెలియదు ఈ రోజు అని అడిగారు. నవ్వి నేను చదవను సార్ చెప్తాను. ఎప్పుడా నేను ఈ రోజు చదవలేదు సార్ అంటాను అనుకుంటే నేను ఎప్పుడు చదవను సార్ అన్నాను. ఎంతకీ చర్చికి పోతామా అంటే ఎప్పుడో చిన్నప్పుడు పోయాను. అలా ఉంటాయి. అలాంటి వాళ్ళే మీరు లేరు నాకు తెలుసు. నేను కాదని చెప్పలేదు. ఒకసారి మీ విధులను నేను గుర్తు చేస్తున్నాను. ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన మీ విధిని గుర్తు చేస్తున్నాను. బైబిల్ చదవడం మీ విధిని గుర్తు చేస్తున్నాను. సంఘంలో కార్యక్రమాలు చేయడం మీ విధిని గుర్తు చేస్తున్నాను. మీ ప్రవర్తన కూడా మీ విధిని చూపిస్తుందని నేను మనం చేస్తున్నాను. దేవుని విధిని, దేవుని ఆజ్ఞను, ఆజ్ఞనంటే ఆజ్ఞ అతిక్రమము పాపము. అది ఏ ఆజ్ఞ, అది ఏ ఆజ్ఞను. కొంతమంది అంటూ ఉంటారు నేను విచారం చేయలేదు, దొంగతనం చేయలేదు అని అంటుంటారు. అది కాదు. దేవుడు ఏది చేసినా అబద్ధం చెప్పిన పాపం, మోహపు చూపుతో చూసిన పాపమే, దూషించిన పాపమే, సహోదరుని ద్రోహి అని వ్యక్తులను తిట్టినా కానీ పాపమే. దేవుని మాటను అతిక్రమిస్తే పాపమే కాదు, ఇంకా కూడా కలిగిన మేలు చేయకుండుట పాపము. సంఘంలో నువ్వు చేయగలిగిన పని ఏదైనా ఉంటే కూడా నువ్వు చేయటం లేదు. ఒక్కరోజు కూడా నువ్వు చెమ్మవు, ఒక్కరోజు కూడా నువ్వు తుడవు, ఒక్కరోజు కూడా సంఘానికి ఏం చేయవు. నేను ఎందుకు చేయాలి, భాష చెప్పుకుంటాను, భాష చెప్పుకుంటాను అనుకుంటావు. అది కూడా గొప్ప అవుతుంది నేను చూసుకోవాలి. అది నీకు బాధ్యత లేదా? నువ్వు చుట్టూని దుమ్ము దుల్లు వేసేసి వెళ్ళిపోతుంటే అది నీ బాధ్యత కదా, తుచ్చే బాధ్యత. అంటే బాధ్యత తీసుకోకపోవడం కూడా ఆజ్ఞను అతిక్రమించినట్టు అని దేవుడు ఈ రోజు హెచ్చరిస్తున్నాడని తెలియజేస్తున్నాం. అయితే ఇంకా మనం చూస్తే ఈ యొక్క మనము ఈ ఆజ్ఞల ప్రకారం మనము విధుల ప్రకారం మనం కన్నా విధులను నిర్వర్తించుతూ పోతే మనకి ఏం జరుగుతుందంటే కీర్తన గ్రంథము 119 కీర్తన 175 వచనంలో మనకు ఒక విషయం అయితే తెలుస్తుంది. అది సహాయము అని. 119 కీర్తన 175. ఈ న్యాయ విధులు అంటే దేవుడి యొక్క న్యాయ విధులు మనకి ఏమవుతాయంటే సహాయకరంగా ఉంటాయి. ఏం సహాయకరంగా ఉంటాయంటే ఏ సహాయం? దేవుడి యొక్క సహాయం ఎలా ఉంటుందంటే అది మనుషులు ఇచ్చే సహాయం లాగా ఉండదు, కానీ అది ఎలా ఉంటుందంటే అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దేవుడు ఒకసారి ఇస్తే మనం తీసివేసేటట్టు, తోసివేసేటట్టు, ఇంకా పడిపోయేటట్టు, ఇరిగిపోయేటట్టు శాశ్వతమైన ఇస్తాడు. అలాంటి సహాయం నీకు అందించే దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క విధులను, కట్టడలను మనము పాటించకపోతే ఖచ్చితంగా పాపం చేసుకోవాలి. ఇది ఆజ్ఞ అతిక్రమ పాపము, పాపంలో జీవితము మరణము అని. పాపంలో జీవితము మరణం. మరణం అంటే ఏమనుకుంటారంటే మీరు చచ్చిపోవడమే కదా అనుకుంటారు, కానీ చచ్చిపోవడమే కాదు, కానీ చచ్చిపోవడం కాదు, కానీ ఆత్మతత్వము అని. శరీర మరణం వేరు, ఆత్మ మరణము వేరు. ఈ మరణంలో శరీర మరణం వేరు, కానీ ఆత్మ మరణం భూమి మీద కలిగి ఉండకూడదు. అట్లా కలిగి ఉండాలంటే మనం ఆత్మను గైకొనాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా వాటిని పాటిస్తూ పోతూ ఉండాలి. మనం సర్చ్ చేసుకుంటూ మన జీవితాలను మనం కూడా ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్తూ ఒక మాట మనం ముందు చూస్తున్నాడు. అది ఏమిటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, మొదటి యోహాను 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే ఒక మాట మనకు తెలియజేస్తున్నాడు. దేవుడిని ఏం చెప్పాడు? ప్రేమించాలని చెప్పాడు, మీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పాడు. ఇవన్నీ చేయాలి అంటే నువ్వు ఆజ్ఞలు గైకొనాల్సిందేను. ఆ ఆజ్ఞలు ఎక్కడిచ్చాడు అంటే బైబిల్లో ఇచ్చినన్ని కూడా ఆజ్ఞలే. మరి మన బైబిల్లో ఇచ్చిన ఆజ్ఞలు పాటించిన, ప్రభుత్వం ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తే ప్రభుత్వం వేసే శిక్షలు తప్పించుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఒక వ్యక్తి వంట చేసి ఆ తర్వాత భవన్లో కూర్చొని నిలబడి నేను కాదు ఏరోపడని చెప్పేస్తే ఏరోపడ డబ్బులు తీసుకొని వచ్చి నేనే వంట చేశానంటే అతను శిక్ష పడిపోతుంది. కానీ దైవ చట్టంలో అలా పడదు. ఇక్కడ సాక్ష్యాలు, అక్కడ సాక్ష్యాలు తారుమారుగా ఉంటాయి. ఆ సాక్ష్యాలు వేరు, ఈ సాక్ష్యాలు వేరు. ఈ యొక్క దేవుని చట్టం
మంచి కానీ సాక్షులుగా ఉన్నాయి. ఎలాగో నువ్వేం ఆలోచిస్తున్నావో నీ దేహంలో ఉన్న ఆ యొక్క ఏమంటారు ఆర్గాన్స్ అన్ని చెప్తుంటాయి. అవి ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ అవి సెన్స్ ఆర్గాన్స్ కానీ ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేస్తాయి. నువ్వేమి తింటున్నావో, ఏమి తాగుతున్నావో, ఏమి చూస్తున్నావో, ఏమి మాట్లాడుతున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, ఏమి నడుస్తున్నావో, ఏమి చేస్తున్నావో, ఏమి చేయకూడదనుకుంటున్నావో, ఏమి చేయబోతున్నావో, ఇవన్నీ కూడా నీ తలంపు రాకమునిపే దేవునికి తెలుసు. ఒకవేళ నీ తలంపుకు వచ్చినవి దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞలు అయితే, ఇప్పుడు ఏం చేస్తున్నట్టు దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞలు అయితే ఖచ్చితంగా మనం దేవుడి నుంచి శిక్ష పొందాల్సి వస్తుంది. మరి శిక్ష పొందాలని చర్చకు వస్తామా? శిక్ష పొందాలని దేవుడిని మేమా? శిక్షలో ఉంటున్న మనం రక్షించేదాని కోసమే యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన ఏం చేశాడంటే నలగొట్టబడ్డాడు, రక్తం కార్చబడింది. ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనం కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మనల్ని కూడా సంఘంలో చేర్చి సంఘంలో నుంచి పరలోకానికి చేర్చాలనే ఉద్దేశమే ఆయన ఆలోచన. మరి ఆలోచనలో తేడా ఎప్పుడు రాలేదు, కానీ మనం చేసే తీరులో మాత్రం తేడా వస్తా ఉంది. మనం వచ్చేసాం, వినేసాం, వెళ్ళిపోయాము అనేది కాదు, కానీ వచ్చినా రాకపోయినా ఒకవేళ వచ్చిన వాళ్ళే పరిశుద్ధులు రానున్నందుకు కాదా అది మాట్లాడి లేఖనాల ప్రకారం బైబిల్ ప్రకారం వచ్చిన ప్రకారం ఎవరు బతుకుతారు? వారు దేవుని కుమార్తెలు అవుతారు. అంటే ఇప్పుడు మన హక్కులు విధుల్లోకి వచ్చేదానికే మనుషులు హక్కుల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. హక్కుల్ని ఏం చేస్తారు? హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు, కానీ అసలు దేవుడు చెప్పే న్యాయ విధులు కట్టల కోసం లోబడి బ్రతకడం లేదు. మరి నోవాహు కాలంలో చూసినప్పుడు ఈ ఓడగట్టుకుంటూ శ్రమపడుతూ విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మిగతా జనాలు ఏం చేస్తున్నారంటే వాడు తినచ్చు, వారు తాగొచ్చు, వాడు పెళ్లికిచ్చుకోవచ్చు, సంతోషిస్తూ సుఖిస్తూ ఉన్నారు. వారు మనలాంటి మనుషులే. ఒకవేళ నోవాహు కాలాన్ని ఒకసారి అన్వయించుకొని మనం కూడా మనం అప్లై చేసుకుంటే, మనకు మన జీవితాలకు అప్లై చేసుకుంటే, నోవాహు కాలంలో ఉన్న మనుషులను మన శరీరంలో ఉన్న అవయవాలకు అప్లై చేసుకుంటే, ఏ అవయవం ఏ తప్పు చేస్తున్నది క్యాలిక్యులేట్ చేసుకుంటే, మరి దేవుడు మనం నిందిస్తాడేమో చూడండి, దేవుడు మన మీద నెపాన్ని అవుతాడేమో చూడండి, దేవుడు మనల్ని తప్పుగా చూపిస్తాడేమో చూడండి. అందుకని ప్రతి అవయవం కూడా మనం అండర్ దేవుని అండర్లో మనం ఖచ్చితంగా ఉండవలసింది. యవనస్తులు మీరందరూ మంచోళ్లే, మీరందరూ మంచోళ్లే, నేను కారణం లేదు, కానీ మీ వయసు మంచిదని నేను చెప్పలేను. మీ వయసు మంచిదని మేము ఎట్లా క్యాల్కులేట్ చేయగలం? మీ వయసులో వచ్చే ఆలోచన మంచిదని మేము ఎలా చెప్పగలం? మీ వయసులో వచ్చే ఆలోచనలకి మీరు ఎలా స్పందిస్తున్నారని మేము మీకు క్యాల్కులేట్ చేయగలం? అది మిమ్మల్ని క్యాల్కులేట్ చేసేదానికి మేము లేదు, మీ తల్లిదండ్రులు లేరు, మీ కుటుంబాలు కాదు, కానీ స్వయాన దేవుడు ప్రకృతిని కెమెరాలో మీ ముందుంచి మీ శరీర అవయవాల్ని, శరీరంలో చూపుల్ని ఏది కూడా మీరు ఎలా నిర్వర్తిస్తున్నాడో అప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేసి దానికోసం పెట్టుకుంటున్నాడు. మీరు ఎక్కడో పోయి మేము ఏం చేస్తున్నామో తెలియదు అనుకుంటే అక్కడ కూడా భూమి ఉంది, గుర్తు పెట్టుకోండి. నువ్వు చెన్నైకి పోయినా కానీ భూమి ఉంది, నువ్వు అమెరికాకు పోయినా భూమి ఉంది, ఒక ఆకాశం పోతే ఆకాశం ఉంది, విమానంలో ఎక్కిపోతే ఆకాశం ఉంది, నదులు ఇవన్నీ ప్రకృతేనా? ప్రకృతి దేవునికి సాక్షులుగా ఉండటం అనేది ఇవన్నీ ఏం చేస్తాయి? ఎక్కడ ఏం చేసినా కానీ క్యాల్కులేట్ చేస్తాయి. అంటే మనం ఎక్కడికి పోయినా ఏదైనా కానీ మనము ఖచ్చితంగా దేవుని అండగా ఉన్నామని ఉద్దేశాన్ని మరిచిపోకూడదు. ఒకవేళ అక్కడ మరిస్తే ఒకవేళ అలా మరిచిపోతే దేవుని వ్యతిరేకులుగా బ్రతికే అవకాశం ఉండే. ఎవరు మిగుదురానే సాతానుడు మన ముందు తిరుగుతూ వాడు మనం నశింపజేయాలని, మనం చంపేయాలని, మనం సర్వనాశనం చేయాలని వాడు కంకణం కట్టి తిరుగుతూ ఉన్నాడు. భూమి మీద మనం ఖచ్చితంగా హక్కుల్ని కోరుకోకుండా హక్కుల్లో కూడా విధులు వెతకాలని నేను మనం చేస్తున్నాను. విధులు వెతకపోతే మనం ఖచ్చితంగా దేవుని యొక్క కఠినమైన శిక్షకు మనం పాత్రలు అవుతాం. ఆ శిక్షకు పాత్రలు అవ్వాలని ఎలా ఉంటుందో మనం చూస్తే నిత్య అగ్నిలో కాలిపోతాం, నిత్య అగ్నిలో మనం నశించిపోతాం. నిత్య అగ్నిలో నుంచి మనం బతికి బయటపడేదాన్ని
కూడా ఒకప్పుడు అగ్నిలో ఉన్నట్టే ఉన్నాము. అటు అగ్నిలో ఉన్నట్టు ఉన్న వారిని మనల్ని కొంతమంది ప్రార్థనతో లాగారు. ఇప్పుడు మనకు వచ్చిన అవకాశం మనం ఏం చేయాలంటే మన పరిస్థితుల్లో నిర్దోషులుగా ఉండి మనం అనేకులు ఏం చేయాలంటే మనం లాగాలి. ఈ లాగాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలంటే ఎదురు నిర్వర్తించాలి. ఎదురు నిర్వర్తించాలంటే ఖచ్చితంగా అసలు దేవుడి విధులు కట్టలేదు. మనం బైబిల్ ద్వారా చదివి ప్రతిదినం అంటే అనుదినం చదివి నేర్చుకోవాలి. ఇంకా మనం తెలుసుకోవాలి. ప్రతి ఆదివారం కార్యక్రమానికి రావాలి, ఆరాధన చేయాలి, దేవుడిని స్తుతించాలి. ప్రార్థనే కాదు, మనం స్తుతించడం కూడా కంపల్సరీగా ఆజ్ఞ. దేవుని ఆజ్ఞల్లో ప్రార్థనే కాదు, స్తుతించడం కూడా ఒక ఆజ్ఞ. దేవునికి సందా ఇవ్వడం కూడా ఒక ఆజ్ఞ. ఇవ్వకపోతే అప్పుడు అయితే దశభాగం ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఒత్తిళ్ళు పొందవలసిందే. దశభాగాన్ని దాటివ్వాల్సిందే. నీ చొక్కా వెళ్ళినంత, నువ్వు వేసుకున్న చీర వెళ్ళినంత, నువ్వు వేసుకున్న నగలు వెళ్ళినంత చూడండి. ఎన్ని చూసినప్పుడు మనం అప్పుడు వాళ్ళకంటే ఉన్నతమైన వాళ్ళని మన సంతా కూడా ఎలా ఉండాలి అంటే ఉన్నతంగా ఉండాలి. ఎక్కువ ఇచ్చేది అనుకుంటాను. ఈ చర్చలు బాగా చూసుకోలేదంటే నీ పేరు కనపడాలన్న ఫీలింగ్ వచ్చేసాలి. నేను ముందుంటాను అంటే ఈ చర్చలేదు కాదు, నేను ఏ చర్చలో నేను అలా ఉండాలి. విధిని నిర్వర్తించే దాని కోసము మీరు అలా ముందుండాలని కోరుకుంటున్నాను. దీనికోసం ఈ సహోదరుడు నాకు తెలుసు, అది ఎంత కష్టపడతారు. ముందు రోజు నుంచి ఆలోచన చేస్తున్నాడు, ప్లాన్ చేసి రేపో రెండు ఏం చేయాలని. సహోదరి కదా సహోదరుడు ఆయన ఎవరు అంటే ఆ విధిలో ఆ వ్యక్తి కొడుతున్న ఆ యొక్క ఆశ చూసినప్పుడు చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతున్నాం. ఈ కార్యక్రమం అంటే ముందు ఫస్ట్ కార్యక్రమం జరిగేటప్పుడు అక్కడ గ్యాదర్ చేసేటప్పుడు ఒక సహోదరుడు వంటి కష్టం నాకు తెలుసు. గ్యాదర్ చేసే దానికోసం ఎంతమంది చేతలు తీసుకున్నారు, ఎంతమంది చేతలు తీసుకున్నారు, ఇద్దరు ముగ్గురు సమకూర్చే దానికోసము ఆ సహోదరు కష్టం నాకు తెలుసు. ఇలా చూస్తూ పోతే ఆ కష్టం కాదు, విధిగా చేశారు. ఈనాడు మనం కూర్చొని వింటూ ఇంకా ఇలా చూసినప్పుడు ఈ చక్కటి కార్యక్రమం జరిగేదానికి పెద్దలు మనకు సహాయం చేశారు. వాళ్ళ సహకారం మనకు ఇచ్చారు, సమయాన్ని ఇచ్చారు. ఈ కరెంట్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా మనకి ఇచ్చారు. కరెంట్ కట్టడం లేదు అంటే ఆ విధంగా వాళ్ళు సహాయపడుతున్నారు. సహాయపడుతున్న వీళ్ళందరూ కూడా మనం థ్యాంక్స్ తెలియజేయాలా? ఎందుకంటే దేవుడు మనకు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన హక్కులన్నీ చేసి విధులకు వచ్చి పెట్టాడు. ఆ విధులు మీరు నిర్వర్తించకపోయినా మిమ్మల్ని మనం లేపలేం. ఇంకా బతికించున్నాడంటే మన ఊపిరి ఉందంటే మనం ఖచ్చితంగా మన విధులు నిర్వర్తించి దేవుడికి దృష్టిలో వస్తారని ఆయన కోరుకుంటున్నాడు. ఆ విధుల్లో మనకి ప్రధానంగా చెప్తున్నాడు. వాళ్ళ వల్ల మన ప్రాంతాలను ముగిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతంగా మా తండ్రి, మీకు మమ్మల్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి నాకు ఇచ్చిన వంతులో తండ్రి